మరో అంశం చూసుకుంటే శ్రీరామ్ గారు మనం ఎట్లా చూడొచ్చు అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కామెంట్ చేశారండి. జగన్ రాజకీయ ఉన్మాది పనిగట్టుకొని కావాలనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇది ప్రజలు ఎవరు నమ్మరు అని చెప్తున్నారు. రెండోది, దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విష ప్రచారాలు చేస్తున్నారో ఆంక్షలు విధిస్తాము, దీనికి ఒక స్క్రూటినీ వ్యవస్థను పెడతాము అని ఏదైతే ప్రభుత్వం చెప్తోంది, దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత స్థాయిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నాదెండ్ల మనోహర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత స్థాయిలో కాకుండా రాజకీయంగా అయితే ఏదైనా మాట్లాడచ్చు, తప్పే ఉంది. రాజకీయంగా ఒక నిర్ణయం మీద ఏదైనా మాట్లాడచ్చు, దాంట్లో తప్పే ఉంది. అది చేయకపోతే ఇంకా రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడు? కాబట్టి వ్యక్తిగతం కానీ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. అలా కాకుండా ఏదో మమ్మల్ని ఏదో అనేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఏదో చర్యలు తీసేసుకుంటామంటే, మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీరు బాధపడ్డారు కదా. గత ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఉక్కుపాదంతో అణిచేస్తుంది, ఎవరు మాట్లాడినవ్వట్లేదు, కేసులు పెడుతుంది, అరెస్టులు చేస్తుందని మీరు పెద్ద పోరాటం చేశారు కదా. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మరి మీరు అధికారంలోకి వచ్చి మీరు కూడా చర్యలు తీసుకుంటాం సోషల్ మీడియా మీద అంటే, వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏంటి? ఇది ఎగ్జాంపుల్ కాదు, కానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేపాల్లో అంటే అది కూడా అవినీతి పరిపాలన మీద ఏదైతే జడ్ఎన్ యువత చేసిందో పోరాటాలు, ఉద్యమాలు, వాళ్ళు 26 సోషల్ మీడియా సంస్థలని బ్లాక్లో పెట్టారు, నాకు బ్యాన్ చేయలేదు. ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు. అది హోల్డ్లో పెట్టిన తర్వాత యువతలో ఇంకా ఆవేశం కట్టలు తెంచుకుంది. దట్టు అక్కడ అవినీతి పరిపాలనతో సహా ప్రభుత్వాధినేతల సంతానం కూడా విచ్చలవిడిగా విలాసాలు విదేశాల్లో అనుభవిస్తున్న తీరుతెనులు సోషల్ మీడియాలో కళ్ళ కట్టినట్టు వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళ గుట్టు అనేది లేదు. సో దీని మీద కూడా వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత హింస చెలరేగింది, రోడ్లపై వచ్చేసారు యువత. దానికి కొంతమంది మద్దతులు కూడా తెలిపారు. సో వాళ్ళు బ్లాక్ అనేది ఎత్తి వేసినా సరే ప్రభుత్వాలు మారే పరిస్థితికి వచ్చింది. మధ్యలో సైన్యం కూడా చేతిలో తీసుకుంది. అది అక్కడ ఆ దేశ పరిస్థితులు, ఆ దేశ రాజ్యాంగం, అది సపరేటు. ఇక్కడ సోషల్ మీడియా మీద బ్యాన్ కానీ బ్లాక్ చేసినా కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సోషల్ మీడియా మీద బ్యాన్ చేసే అవకాశం నాకు తెలిసి అయితే లేదు. అవి ఏవైనా కేంద్ర స్థాయిలో జరగాల్సింది తప్ప రాష్ట్ర స్థాయిలో వీళ్ళు బ్యాన్ చేయడాలు ఇవన్నీ వీళ్ళు చేయలేరు. వీళ్ళు చేయగలిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడం చేయగలరు. అయితే ఈ కేసులు పెడతామని మీరు భయపెడుతున్నారు. కానీ అలా భయపెట్టిందనే మీరు వైసీపీని వ్యతిరేకించి మీరు వచ్చి కూడా మీరు అలాగే భయపెడుతూ ఉంటే వైసీపీ గవర్నమెంట్కి మీ గవర్నమెంట్కి ఏం తేడా ఉందని మీరు చెప్పదలుచుకున్నారు. అక్కడ వాళ్ళు అదే చెప్పారు, మా మీద దాడులు చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేశాము. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ పాలసీ ప్రకారం మాట్లాడదంటే అట్లా ప్రజలకి వాయిస్ ఉండాలి కదా. ఆర్టికల్ 19 ఖచ్చితంగా ఉండాలి, వాయిస్ అనేది ఉండాలి. మీరు అసలు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టడం కానీ మీరు అరెస్ట్ చేస్తామంటే. ఇన్నాళ్ళ మీరు సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం నుంచి ఈరోజు విశ్లేషకులుగా మీరు మంచి విశ్లేషణ మీద బాగుంటుంది. ఈ ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే హక్కు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే నేను అనట్లేదు. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాల్లో కావచ్చు, ప్రభుత్వాల మీద మాట్లాడే స్వతంత్రం కానీ స్వేచ్ఛ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మాట్లాడే ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉందంటారా? గత 5-10 ఏళ్ళుగా తగ్గిపోయింది. గత 5-10 ఏళ్ళుగా తగ్గిపోయింది. గత 5-10 ఏళ్ళుగానే అసలు సోషల్ మీడియా అనేది బాగా డెవలప్ అయింది. అవును. ఇప్పుడు ఏమైపోయింది, అది డెవలప్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్క మనిషి చేతుల్లోకి మనకి సెల్ ఫోన్ వచ్చి, స్మార్ట్ ఫోన్లు వచ్చి. కానీ ఇది స్టార్ట్ చేసింది వైసీపీ అని టీడీపీ అంటుంది. అది రాజకీయంగా మాట్లాడతారు. అదే నువ్వు అది స్టార్ట్ చేసింది వైసీపీ నువ్వు అంటున్నావు, ఓకే కరెక్టే అనుకుందాం కదా, చెప్పు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ తప్ప ప్రభుత్వం వ్యతిరేక విధానాలు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఎట్టా? అవును అవును అవును. నువ్వు అదేదో నువ్వు గాడిదని చెప్పి నేను గుర్రాన్ని చెప్పి ఇప్పుడు గాడిదకి గుర్రానికి తేడా లేకుండా నేను గాడిదని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఏం ప్రయోజనం అంటా నేను. అవును అవును.